ఇంకొక చిన్నది అడుగుదాం అనుకున్నానన్న. ఎందుకంటే దిల్ రాజు గారు మొన్న ఒక కామెంట్ చేశారు ఒక సినిమా వేడుకలో. ఏది తెలంగాణ అంటే కళ్ళు, మటను. దానికి దేశపతి శ్రీనివాస్ గారు కూడా ఈరోజు గట్టి కౌంటర్ ఇచ్చారు. సో నిజంగా ఏంటి ఆయన ఆ వ్యాఖ్యలు చేయడం అంటే దాన్ని ఏ విధంగా చూస్తారు మీలాంటి? నేను అనకూడదు కానీ ఎవడి దిల్ రాజు తెలంగాణ గురించి మాట్లాడే స్థాయి ఏంది? ఆయన సినిమా ప్రొడ్యూసర్, వ్యాపారం చేసుకునేటోడు. తెలంగాణ కల్చర్ మొత్తానికి దిల్ రాజు అనేటోడు మాట్లాడతాడా? ఆయన మాట్లాడిన మాటలు మనం సీరియస్ గా తీసుకోవాలా? ఆయన ఏదో సినిమా ఫంక్షన్ లో అక్కడ ఉన్న యాంకర్ ఏదో శ్రీముఖి ఏదో అన్నది, ఈయన ఏదో అన్నాడు, ఆయనకు తెలిసింది అన్నాడు. ఆయన ఉద్దేశం కూడా తెలంగాణను అవమానించాలి కాదు. నిజాం అక్కడ ఉన్న జనాలని, నిజామాబాద్ ప్రజలు చెట్లలోకి పోతారు, తెల్లకల్లు తాగుతారు, మటన్ తింటారు. ఆయన అంత సీరియస్ అవుతుంది అనుకోలే. ఒక స్టేట్ మొత్తానికి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, ఒక గవర్నమెంట్ పోస్ట్ లో ఉన్నప్పుడు దిల్ రాజు గారు మాట్లాడిన తప్పే, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. ఆయన ఒక ప్రొడ్యూసర్ గా మాట్లాడితే మేము అసలు మాట్లాడేటోళ్ళం కాదు. ఆయన గవర్నమెంట్ ఇచ్చిన పోస్ట్ లో ఉన్నాడు. తెలంగాణ చలనచిత్ర మండలి దానికి చైర్మన్ ఉన్నాడు. కాబట్టి దిల్ రాజు గారు కూడా ఉద్దేశపూర్వకంగా అని ఉండకపోవచ్చు. ఆయన ఏదో అన్నాడు, బట్ ఆయన మాట్లాడింది తప్పే, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. తెలంగాణ అంటే తాగుబోతులు, తెలంగాణ అంటే తెలకళ్ళు, తెలంగాణ అంటే మటన్ కాదు. తెలంగాణ అంటే వీరత్వం, తెలంగాణ అంటే త్యాగం, తెలంగాణ అంటే పోరాటం, తెలంగాణ అంటే నిజాయితీ, తెలంగాణ అంటే ధైర్యం. పోరాటాలు కదా, పోరాట గడ్డి. కాబట్టి దిల్ రాజు గారు మీరు మాట్లాడింది తప్పు. మీరు మరి కావాలని మాట్లాడిరా, పొరపాటు మాట్లాడిరా, అది మీకే తెలుసు. కాబట్టి దయచేసి క్షమాపణ చెప్పండి. ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే. దేశపతి శ్రీనివాస్ గారు చాలా సీరియస్ అయ్యారు. మీరు సినిమా మానుకుని అంటే మామూలు ఒక దిల్ రాజు ప్రొడ్యూసర్ గా మాట్లాడితే అసలు నేనే మాట్లాడకపోయేటోడు. ఎవడో మాట్లాడుతుంటాడు సినిమా వాళ్ళు, మనకెందుకు అనుకునేటోళ్ళు. కానీ ఆయన ఒక ప్రభుత్వం ఇచ్చిన పోస్ట్ ఉన్నాడు కాబట్టి, సెలబ్రిటీ హోదాలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాల్సిందే, వివరణ ఇవ్వాల్సిందే. భవిష్యత్తులో ఇంకెవరు కూడా ఇట్లా మాట్లాడదు. ఎందుకంటే 4 కోట్ల ప్రజలకు సంబంధించిన సెంటిమెంట్ని మీరు చూసిన అనుభవంలో ఏదో సరదాగా మాట్లాడుతూ అక్కడ యాంకర్ శ్రీముఖి మీ మధ్య కాదు కదా, ఒక సీరియస్ సబ్జెక్టు, ప్రజలకు సంబంధించిన సబ్జెక్టు. కాబట్టి దయచేసి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అది ఆయన స్థాయిని ఆయనే దిగజార్చుకున్నాడు. సో థ్యాంక్ యూ విఠల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా సందర్భాలు, అన్ని రకాల సందర్భాల మీద మనం మాట్లాడుకున్నాం. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ ఒకసారి కలుసుకుంటాం సార్ మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి విఠల్ గారి యొక్క అభిమతం. సో అన్ని రకాలుగా కూడా మీరు అంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో మాత్రానికి నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. అసలు నేను ఏం మాట్లాడని మీకు ఆ వీడియో ఒకసారి మీరు వినండి. వింటే విని మీద దగ్గరికి రండి, దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. తప్పదు ఆ మీద ఇట్లా వెళ్ళిపోయి అవాకులు చవాకులు పేలినంత మాత్రమే దానికి నేను చేసేది ఏమి ఉండదు. సో మీరు దాంట్లో విషయాన్ని గ్రహించమని ఆయన క్లియర్గా చెప్తా ఉన్నారు. సో ఇదండి, మరి నెక్స్ట్ మళ్ళీ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ యువర్ యూట్యూబ్ ఛానల్.